హలో అండి, ఎలా ఉన్నారు? ఇంక ఉదయాన్నే టకటక నా పనులైతే స్టార్ట్ చేసేసాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, టీ పెట్టేసుకొని, సోమవారికి నైవేద్యం కింద పాలు, బెల్లం అయితే పెట్టేశాను. ఆ తర్వాత జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి వేరుశనగపప్పు, టమాటా చట్నీ చేశాను. నేను ఇడ్లీ పిండి, దోస పిండి వేసుకున్నా కాబట్టి ఓ పొయ్యి మీద ఇడ్లీ వేసేసాను. దోసలు వేసే ఓపిక అయితే లేదు ఇప్పుడు. టిఫిన్ అవ్వకముందు ఇంక వంటేంటా అని ఆలోచించుకోవడమే సరిపోతుంది నాకైతే మాత్రం. ఇంక బంగాళదుంప చేద్దామా, పొట్లకాయ చేద్దామా అని ఆలోచిస్తూ నన్నెంతో ఫేమస్ చేసింది ఈ పొట్లకాయ మాత్రం. అప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి అని చెప్తే అది 6 lakhs వ్యూస్ దాకా వెళ్ళింది. ఇంకా అదే విధంగా ఇప్పుడైతే పొట్లకాయతో సింపుల్ రెసిపీ చేస్తున్నాను. పొట్లకాయ ఇగురుగాని ఈ విధంగా చేసుకున్నాం అంటే చాలా కమ్మగా ఉంటుంది. పొట్లకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత లైట్గా పిండుకోవాలి. మరీ ఎక్కువ పిండామంటే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తాలింపులో పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి పావుగంట మగ్గ పెట్టుకొని లాస్ట్లో చున్నులపై కారం చల్లుకున్నాం అంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది.